ఎవడి దమ్ము చూసుకొని నువ్వు నా ముందు నిలబడ్డావో అది బాబుని నేను. ఫ్రెండ్స్, వీడియోని అయితే చూస్తున్నారు కదా. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే సాంగ్తో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. చాలా బాగా వచ్చింది అండ్ బీట్ కూడా చాలా బాగా సెట్ అయింది. మీ నేమ్తో అండ్ మీ ఫొటోస్ని పెట్టేసుకుని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దీనికోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన ఫైల్స్లలో XML ఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు XML ఫైల్ యాడ్ చేయడానికంటే ముందు ఫాంట్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, ఓకేనా. కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సపోజ్ ఇది ఒక టెక్స్ట్ అయితే ఏదో ఒకటి ఎంటర్ చేశాను. ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్, ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి ఆ ఫాంట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు XML ఫైల్ని యాడ్ చేసుకుందాం. మీకు ఇచ్చిన ఫైల్స్లలో బీట్ మార్క్ XML ఫైల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి, యాడ్ చేసుకోండి, ఓకేనా. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసి ఆ XML ఫైల్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. XML ఫైల్స్ 2 ఉంటాయి. వాటిలో ఒకటి బీట్ మార్క్ ఉంటుంది, ఒకటి షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. మీరు ఫాంట్ యాడ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఇదే విధంగా మీకు కూడా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇవి వదిలిపెట్టేసి లాస్ట్ కు ఒక నేమ్ అని ఉంటుంది టెక్స్ట్, దానిపైన క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి, ఓకేనా. సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ శ్రీకాంత్ అని ఇచ్చేస్తున్నాను, ఓకే. ఈ విధంగా ఎంటర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి సో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది మీకు ఇచ్చిన ఫైల్స్లో. ఈ ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని కిందికి తీసుకురండి. దీన్ని మొత్తం కూడా కిందికి తీసుకురండి, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. తర్వాత మ్యూజిక్ యాడ్ చేద్దాం. దీనికోసం ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి, ఆడియో పైన క్లిక్ చేయండి. చూడండి, ఆడియోని అప్లై చేస్తాను. ఈ ఆడియో ఎండ్ వరకు రండి. 12 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేసుకుందాం. ఇక్కడ 12 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. చూడండి, ఇక్కడ వరకే మ్యూజిక్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే టెక్స్ట్ యాజ్ ఈజ్గా ఇదే విధంగా వదిలేసేయండి. ఇప్పుడు మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 సెకండ్స్ నుండి అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ప్లస్ బటన్ పైన క్లిక్ చేశాను, మీడియా పైన క్లిక్ చేసి ఇలా ఒక ఫోటో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటో ఎంతవరకు యాడ్ చేసుకుంటారంటే నేను మీకు మళ్ళీ ఇందులో బీట్ మార్క్స్ అనేది సెట్ చేశాను కదా, ఆ బీట్ మార్క్ మధ్యలోనే ఉండాలి ఫోటో అనేది. ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేశాను, నేను కాపీ చేసి నెక్స్ట్ కూడా పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఓన్లీ బీట్ మార్క్ మధ్యలోనే మీరు సెట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఇంకొక XML ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. దాంట్లోకి రండి. వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. ఇందులో ఒకే లేయర్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనము ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి పైన. తర్వాత ఇక్కడ స్టైల్ పక్కకు పేస్ట్ స్టైల్ పక్కకు యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ డిసేబుల్ చేయండి. తర్వాత టైమింగ్ కూడా డిసేబుల్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. చూడండి, మనకి ఈ విధంగానైతే అప్లై అవుతుంది. ఒకవేళ మీరు సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇలా మీరు స్క్రీన్ ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా స్క్రీన్ ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే విధంగానే నెక్స్ట్ ఫోటో కూడా పేస్ట్ స్టైల్ చూడండి సెట్ అయిపోతుంది. సో కొన్ని ఫొటోస్ క్రాప్ ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆటోమేటిక్ మనకి ఈ విధంగానైతే బీటికి సెట్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇంకొక ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని కాపీ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేశాను, ఓకేనా. ఇక్కడ మనకి బీట్ మార్కులకు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసి ఆ లేయర్ పైన క్లిక్ చేసి టైం ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన క్లిక్ చేసి సేమ్ కలర్ అండ్ ఫిల్ మీడియా పైన క్లిక్ చేసి వేరే ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. అదే విధంగానే మిగతా బీట్ మార్క్స్ మధ్యలో కూడా లేయర్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ రిప్లేస్ చేసుకుని సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో యారో మార్క్ పైన క్లిక్ చేసి వీలైనంత హై క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కోడక్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్లో ఫుల్గా పెట్టేసుకోవాలి. క్వాలిటీ మాత్రం 8 నుండి 10లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. వీడియో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా వాటిపైన వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.